జొన్న దొద్ది అనమాట. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈరోజు అయితే మొక్కజొన్న పోతలు అయితే మా గౌరు దగ్గర తీస్తున్నాం ఫ్రెండ్స్. సో ఆ వీడియో అయితే మీకు చూపెడతాను. సో ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో మొదటిసారి నా వీడియో చూసేవాళ్ళు ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి. అలానే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీలుంటే కామెంట్ చేయండి. వీడియోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నాతో పాటు మా అల్లుడు ఉన్నాడు. హాయ్ చెప్పరా రే. సరే, ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం రా? జొన్న దొద్ది అనమాట. జొన్న దొడ్డి రే, జొన్న దొద్ది కదా. సరే, జొన్న దొడ్డికి అయితే వెళ్దామా? పద. సో ఫ్రెండ్స్, ఈ వేతో వెళ్తున్నాం. అంటే ఇదే దారి, రెండు దారులు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే వర్షం అయితే ఇప్పుడు వెలిసింది అనమాట. వర్షం బాగా దంచి కొట్టింది. వర్షం కొట్టి ఇప్పుడైతే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫాగ్ అనమాట. కొండల్లో అయితే చాలా చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఆ క్లైమేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బయలుదేరదాం ధర. పల్లెటూరు లాంటి బ్యూటిఫుల్ క్లైమేట్ అయితే చూసి ఉండరు అనమాట. పచ్చనైన కొండలు, పక్కన చుట్టుప్రక్కల అయితే పొలాలు, దాంతోపాటు ఇలాంటి పండించే గర్రెలు చూడండి ఫ్రెండ్స్. గుమ్మడి కొనాలు, గుమ్మడి పింజ చాలా బాగుంది. గుమ్మడి పింజ చాలా చాలా అందంగా కనిపిస్తుంది. తర్వాత కొండ కందులు చూస్తే, ఇటు చూస్తే సోళ్ళు చూడండి. ఇదైతే సోళ్ళు అనమాట, ఇంకా పండలేదు అనమాట. రాగి మల్ట. ఇలాంటి క్లైమేట్ చూస్తుంటారు, చాలా చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఈ వాతావరణం వర్షం బాగా పడిందన్నా ఇప్పుడైతే చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. అంటే చూడడానికి చాలా అందంగా ఉంది. ఇదన్నమాట పల్లెటూరులో అయితే చాలా బాగుంటుంది. సో ఎల్లుడు ఒకసారి చూడరా, ఇది స్టాక్ బిట్లానే ఉంది. వాము సూపర్. ఇదైతే స్టాక్ బిట్టలు కాదు. సో మీరు ఏమంటారు కింద కామెంట్ చూడండి. నేను అయితే స్టాక్ బిట్టలు అనుకున్నాను. సో ఈ కీటకంకి మనం వదిలేద్దాంలే. సో ఫ్రెండ్స్, వెళ్ళే దారిలో అయితే చూడండి పెద్ద సామాన్లు ఎంత అయితే చాలా చాలా ఎదిగిపోయింది అనమాట. ఇందాక పడిన వర్షానికి అయితే అలా పడిపోయింది అనమాట. మీరు చూస్తున్నారు, ఇదైతే చాలా బాగా ఎదిగిన అయితే కింద పడిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఏదో పందులు దొరికినట్టు ఉంది రైతు. కాకపోతే వర్షానికి అయితే, గాలి వర్షానికి అయితే చూడండి ఇలా పడిపోయింది అనమాట. సో ఎక్కువ ఎదిగిపోతే ఇలా పడిపోద్ది అనమాట. దాంతోపాటు ఇక్కడ ఈ కాకి జొన్నలు అనమాట ఉంచున్నారు. ఈ మొక్కలు అయితే ఉంది. ఈ పెద్దది కనిపిస్తుంది కదా, ఇదైతే కాకి జొన్నలు అనమాట. సో అయితే మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన జొన్న గరువుకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూపెడతాను మీకు. రండి, పసుపు అయితే ఉంచాం ఫ్రెండ్స్. ఇదైతే అక్కడి వరకు. సో ముందుకు వెళ్దాం రా. ఓయా, మనమైతే జొన్న దొడ్డుకు వచ్చాం. ఎప్పుడైతే జొన్నకెళ్ళి ఇరుస్తున్నాం అనమాట. సో ఇదైతే కొద్దిగా ముదిరింది అనమాట. ఇదైతే రేపటి మార్కెట్లో అయితే ఇది అమ్మడానికి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాము. మా అమ్మ అయితే ఇరుస్తుంది. ముదిరిందే మొక్కజొన్న పోతులు అయితే మొత్తం ముదిరిపోయింది ఫ్రెండ్స్. మేమైతే తీస్తున్నాము. సో నేను ముద్రలేదనుకున్నాను. వీటిని తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పాములు కూడా ఉంటుంది. అది జాగ్రత్త చూసుకుని అయితే తీసుకోవాలన్నమాట. తీసిందంతా అనమాట ఈ టబ్బులో పెడుతుంది అమ్మ. అయితే టబ్బులో పెట్టేసింది. అయితే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు తీస్తాను వెళ్ళేసి. ముదిరింది. ఫ్రెండ్స్, ఇదైతే ముదిరింది అనమాట. స్వీట్ కన్ ముదిరింది. ఇప్పుడైతే సంచే తెచ్చినా బాగుంది. వాసన ఎక్కువ ఉంచేదండి. గడ్డి బాగానే ఉన్నది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మొక్కజొన్న స్వీట్ కన్ను ఉంచుంటే కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదైతే ముదిరిన స్వీట్ కన్ను జొన్నలు అనమాట. ఇప్పుడైతే టబ్బులు పెడదాం. ఎస్, ఇదైతే టబ్బులు పెట్టేసాం ఫ్రెండ్స్. మన ఏజెంట్స్ మొక్కజొన్న కాబట్టి తినేసాము. సో ఇదైతే స్వీట్ కన్ అనమాట. కాబట్టి ఇప్పుడైతే ఇది తీస్తున్నాం అనమాట.
వర్షం పడి ఇప్పుడు తగ్గిపోయి ఎండకు వస్తుందిరా. ఇది ఎక్కడ అటు చూసావా కొండలు కప్పుకున్నది ఏంటి మంచువా? అవును మావా. ఇది ఉదయం పూట కనిపిస్తుంది ఫ్రెండ్స్. మంచు కొండలు అయితే చాలా బాగా కనిపిస్తుంది ఉదయం పూట. వర్షం కొట్ట అయితే ఇప్పుడు వెలిసిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే బస్తా దగ్గర అయితే మా అమ్మ అయితే మొక్కజొన్నలు తీసుకొచ్చి అయితే అక్కడ పెడుతుందనమాట సంచి లోపల. సో మరి అమ్మాయి పట్రా అయితే మా అల్లుడు కూడా పడుతున్నాడు. సో మేమైతే మొక్కజొన్న అయితే బస్సుకు నింపి అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతాం అన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు సల్దేపుడు పని చేయరు కానీ జొన్నలు కూడా డబ్బులు వస్తుంది. ఎవరు నేను పని చేయను? చూడండి ఫ్రెండ్స్, నేను పని చేయనని చెప్తుంది మా అమ్మ అయితే. పోసే ఈ మొక్కజొన్నలు ఉంచింది ఎవరు? మరి నేనే. మీద నుండి అయితే నేను మొక్కజొన్నలు మా అమ్మ వాళ్ళు తీసింది నాకు ఇచ్చారనమాట. నేను తీసుకొచ్చి అయితే టబ్బులు పెడుతున్నాను. ఫ్రెండ్స్ ఈ మొక్కజొన్నలు అయితే ఇప్పుడు తీసుకున్నాం కదా, రేపటికైతే మార్కెట్లో అయితే అమ్ముతామన్నమాట. సో ఎంత వస్తుందో అయితే తెలీదు. జస్ట్ వర్షం పడి అయితే ఇప్పుడు వెలిసిందనమాట, ఆగిపోయింది. సో క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇక్కడైతే మా నాన్న మా అమ్మ ఉన్నారు. మేమైతే మొక్కజొన్న తీయడానికి వచ్చామన్నమాట. ఇప్పుడైతే మొక్కజొన్నలు అయితే మేము తీసుకున్నాము. ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోసుకొని వెళ్ళిపోదాం జొన్నకాయ. సో ఫ్రెండ్స్ మొక్కజొన్న మొక్కలు అయితే తీసుకెళ్ళిపోతున్నాం ఇంట్లో. మేము ఉంచిన ఫలితానికి అయితే మాకు ఫలించింది. సో ఒక బస్తాడు మాత్రం అయింది. సో నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట. చాలా బరువుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మొక్కజొన్న పొద్దులు అయితే బస్సులో తీసుకొచ్చాము. మా అమ్మ అయితే తీసుకొచ్చింది అనమాట. నేను తలిచిపోయాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలుంటే కామెంట్ చేయండి.